గోదాం గోల్మాల్ రైస్ మిల్లర్ల నయా దందా. సివిల్ సప్లై శాఖ మిల్లర్ల చేతిలోనే. బియ్యం దందాలు రెడ్డి గారి కొత్త పంద. తనవి కాని బస్తాలు తన ఖాతాలు. ఎంక్వైరీ ఆఫీసర్ల కళ్ళు కప్పారా? అధికారుల సహకారంతో అక్రమ దందా నడిపిస్తున్నారా? గోడౌన్ ఒక్కటే తిరకాసంతే ఇక్కడే. మిల్లర్లంతా చూపించేది ఆ ఒక్కటే. ఏళ్ల తరబడి సాగుతున్న తంతే. అధికారులకు తెలిసి జరుగుతున్న నిలువు దోపిడీనే. అధికారులంతా ఉత్సవ విగ్రహాలే. మిల్లర్లు ఇచ్చే ముడుపులకు ఆశపడేవారే. రహస్యాలన్నీ దాచేది అధికారులే. మంత్రికి కూడా లెక్కలు చెప్పరంతే. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దంద. వరంగల్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన మచ్చుకే. ఉన్నతాధికారులను బురిడీ కొట్టించడంలో దిట్టలే. రెడ్డి గారితో చేతులు కలిపి కమిషనర్నే బురిడీ కొట్టిస్తారంతే. ఏకకాలంలో మిల్లులను తనిఖీ చేస్తే బయటపడుతుంది వీరి బాగోతం. ఎంతమంది మిల్లర్లకైనా గోడౌన్ ఒక్కటే. ఏటా 100 కోట్లు మాయమే. 1000 కోట్లు మెక్కుతూనే అన్యాయమైపోతున్నట్లు గగ్గోలు. 70% మిల్లులు నకిలీలే. 30% మిల్లులే నిజం. మిల్లులు లేకున్నా వడ్లు ఇస్తారు. ఉత్తుత్తి లైసెన్సులు చూపించి దోచుకుంటారు. అధికారుల అండదండలతో ఏళ్ల తరబడి దోచుకు తింటున్నారు. జిల్లాలలో కొందరి రింగు మాస్టర్లు, అధికారులకు కొవర్తులు. మిల్లర్ల మేలు కోసమే అధికారులు. దోచుకోవడానికి దాచుకోవడానికి అక్రమార్కులు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుతూనే ఉంటారు. ఎంత దోచుకున్నా ఎంత వెనకేసుకున్నా తరతరాలకు సరిపడా సంపాదన ఇప్పుడే అన్నట్లు తయారవుతున్నారు. సహజంగా వ్యాపారంలో పెట్టుబడి, రాబడి, లాభం ఉంటాయి. మిల్లర్లు సాగిస్తున్న వ్యాపారంలో మొత్తానికి మోసపు రాబడి ఉంది. పైసా పెట్టుబడి లేదు. బస్తా కొన్నది లేదు. గుంట జాగా అవసరం లేదు. అసలు మిల్లు కూడా ఉండాల్సిన అవసరమే లేదు. గోడాన్ కట్టుకోవాల్సిన పని అసలే లేదు. మిల్లున్నట్లు దొంగ సర్టిఫికెట్ సంపాదిస్తే చాలు. ఒకచోట ఒక గోడౌన్ ఉంటే చాలు. మిల్లు లేకపోయినా మిల్లర్లే. కాగితాల మీద వడ్లు చూపిస్తారంతే. రాజుగారి ఒంటి మీద బట్టలు లేకున్నా జేజేలు కొట్టినట్లే. అధికారులు మిల్లులు సందర్శించినట్లే. గోడౌన్లు తనిఖీలు చేసినట్లే. వడ్ల బస్తాల లెక్కలు తేల్చినట్లే. ఇది ఇప్పుడు ఉత్తుత్తి మిల్లర్ల మాయాజాలం. గోల్మాల్ గోవిందం. తెలంగాణలో రైసు మిల్లర్లు సాగిస్తున్న అక్రమ దళారీ దందాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇంతకాలం వెలుగులోకి రాని సరికొత్త దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ సంగతిని 10 ఏళ్లుగా గత పాలకులు పట్టించుకోలేదు. ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. ఈ ప్రభుత్వానికి కూడా ఈ సంగతి ఇప్పటి వరకు తెలియరాలేదు. ఒక రకంగా చెప్పాలంటే మిల్లర్ల మధ్య ఉన్న రహస్య ఒప్పందాల నేపథ్యంతో జరుగుతున్న విషయాలు పాలకుల దృష్టికి రావడం లేదు. మిల్లింగ్ వ్యవస్థలో ఏం జరుగుతుందన్న దానిపై పాలకులు కూడా దృష్టి సారించడం లేదు. వారికి అవగాహన కూడా లేదు. అందుకే మిల్లర్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారిపోతుంది. మొత్తంగా మిల్లర్లు చిక్కరు, దొరకరు అన్న చందంగా తమ లోగుట్టు వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వానికి చెందాల్సిన సొమ్మంతా మెక్కేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మరోవైపు తాము ఇబ్బందులు పడుతున్నామని గగ్గోలు పెడుతున్నారు. అసలు తెలంగాణలో ఎక్కడా ఒక్క మిల్లు కూడా లేని వాళ్లు మిల్లర్లుగా చలామణి అవుతున్నారు. అక్రమ దందాలు నిర్వహిస్తున్నారు. తామే అసలైన మిల్లర్లుగా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. మిల్లింగ్ వ్యవస్థలో తాడు బొంగరం లేని వాళ్లు కూడా మిల్లర్ల అవతారం ఎత్తుతున్నారు. అంతేకాదు, వారికి ఎక్కడా గోదాములు లేకపోయినా కనిపించిన గోదాములన్నీ మావే అంటూ ఇతర గోదాముల యజమానులతో కుమ్మక్కై అధికారులు కళ్ళు గప్పుతున్నారు. దోచుకోవడానికి అక్రమార్కులు ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటారంటే ఇదేనేమో. ఎంత దోచుకున్నా ఎంత వెనకేసుకున్నా మిల్లింగ్ వ్యవస్థలో లెక్కలు లేనంత సంపాదన సాగిస్తున్నారు. మిల్లర్ల అవతారం ఎత్తి తరతరాల సంపాదనకు ఎగబాకుతున్నారు. సహజంగా ఏ వ్యాపారంలోనైనా పెట్టుబడి, రాబడి, మధ్యలో లాభం గురించి చెప్పుకుంటారు. కానీ మిల్లులే లేని వాళ్లకు పెట్టుబడి లేకుండా లాభాల మీద లాభాలు వచ్చేలా రాబడికి మార్గం వెతుక్కుంటున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. తెలంగాణలో మిల్లర్లుగా చలామణి అవుతున్న వారిలో చాలామందికి మిల్లులు లేవు. పైసా పెట్టుబడి లేదు. మిల్లు పేరు మీద గుంట జాగా లేదు. ఎకరాల కొద్దీ స్థలాల్లో గోదాములు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరమే లేదు. తనకు మిల్లు ఉందన్నట్లు ఓ దొంగ సర్టిఫికెట్ సంపాదిస్తే చాలు. మిల్లులు లేకపోయినా మిల్లర్లే అవుతారు. కాగితాల మీద వడ్ల లెక్కలు చూపిస్తారు. అందుకు జిల్లాలోని అధికారుల పూర్తి సహకారం ఇందులో ఇమిడి ఉంటుంది. దాంతో లేని లెక్కలను ఉన్నట్లు చూపించేవారు కూడా అధికారులే కావడం గమనార్హం. మిల్లర్లు కాని మిల్లర్ల వెనుక అధికారులు ఉన్నారన్నది నమ్మలేని నిజం. తూతూ మంత్రంగా చేసే తనిఖీలు, ఎవరైనా ఫిర్యాదులిస్తే చేపట్టే తనిఖీలన్నీ ఉత్తుత్తి తనిఖీలే అంటే ఆశ్చర్యపోక తప్పదు మరి. అధికారులు ఎంతో నియమనిబద్ధంగా విధులు నిర్వర్తిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చేస్తారు. మిల్లులను సందర్శించినట్లు మినిట్లు రాసేస్తారు. గోడౌన్లలో ఉన్న వడ్ల లెక్కలు కాగితాల మీద చూపించేస్తారు. సరిగ్గా ఉన్నట్లు వడ్ల బస్తాల మీద రిపోర్టులు ఇస్తారు. ఇంకేముంది, వజ్రామణం, భజగోవిందం, మిల్లర్ల మాయాజాలం. అధికారులకు సంతర్పణం, మిల్లులు యజమానులకు ఆదాయమే ఆదాయం. తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలను అనేకం కొన్నాళ్లుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ రెడ్డి మిల్లర్ అవతారం ఎత్తాడు. ఓ సర్టిఫికేట్ సంపాదించేశాడు.
తనవి కాని బస్తాలను మరో గోదాం యజమానితో బేరం మాట్లాడేసుకున్నాడు. ఆ మిల్లర్ మీద వచ్చిన ఫిర్యాదులో భాగంగా తనిఖీకి వచ్చిన అధికారులు ఆ గోదాంను పరిశీలించారు. బస్తాలు లెక్కించారు. ఆ గోదాం మిల్లర్ కాని మిల్లర్ రెడ్డిది కాగితాల మీద రాసుకున్నారు. వడ్ల బస్తాల లెక్కలు కూడా సరిగ్గా ఉన్నాయంటూ లెక్కలు తేల్చేశారు. ఆ రెడ్డికి పూర్తిగా సహకరించారు. చేతులు దులిపేసుకున్నారు. ఇక్కడ ఎంక్వైరీ అధికారుల కళ్ళు కప్పారా, లేక అధికారులకు తెలిసే ఈ తంతు జరుగుతోందా అన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. అధికారులు పూర్తి సహకారంతోనే అక్రమదందా సాగుతోందన్న దానిపై ఎలాంటి సందేహమూ లేదు. అసలు వరంగల్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ గోడౌనే మిల్లర్లందరికీ కల్పవృక్షం అవుతోంది. అక్షయపాత్రలా మారి ధనాన్ని సంపాదించి పెడుతోంది. ఏ మిల్లర్పై ఫిర్యాదులు వచ్చినా అధికారులు ఏమీ తెలియనట్లు, ఎప్పుడూ చూడనట్లు, అక్కడికి వెళ్ళనట్లు అందరు మిల్లర్లకు అదే గోదాంలో ఉన్న బస్తాలను లెక్కలోకి తెచ్చిపెడతారు. కాగితాల మీద అంతా ఓకే అని తేల్చేస్తారు. అసలు అధికారుల చేతిలో మిల్లర్లు ఉన్నారా, లేక మిల్లర్లే అధికారులను శాసిస్తున్నారా అన్నది కూడా తేలాల్సి ఉంది. అసలు పౌర సరఫరాల శాఖ అధికారులు ఇప్పటి వరకు ఏ ఒక్క మిల్లర్ మీద చర్యలు తీసుకున్న దాఖలాలే లేవు. అసలు మిల్లర్ల మీద ఎలాంటి ఫిర్యాదులు రాసిన సందర్భం కూడా లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇన్ని తప్పులు, అక్రమదందాలు జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదా? కనిపిస్తున్నా రక్షిస్తున్నది అధికారులే. అందుకే మిల్లుల మీద చర్యలు లేవు. అసలు మిల్లర్లే కాని వారి మీద కేసులు లేవు. కేవలం మిల్లర్లు ఇచ్చే ముడుపుల కోసమే అధికారులు ఇదంతా చేస్తున్నారన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతగా మోసం చేస్తున్న నకిలీ మిల్లర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు వెనకేసుకొస్తున్నారు? వారిపై చర్యలకు ఎందుకు రిపోర్ట్ ఇవ్వడం లేదు? ఇదంతా ఇంత బహిరంగ రహస్యంగా సాగుతున్నా అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు? లేని మిల్లుల పేరు మీద బిల్లులు ఇస్తూ వారికి సహకరిస్తూ రహస్యాలన్నీ దాస్తున్న వాళ్లే అధికారులు. అసలు ఒక మిల్లు యజమాని మరో మిల్లు యజమానికి చెందిన గోదాంలో ఉన్న వడ్లను చూపించి లెక్కలు రాయించుకుంటే అధికారులు గుడ్డిగా ఎలా రాస్తున్నారు? వాటిని మోసం చేస్తున్న మిల్లర్ల ఖాతాలు ఎలా వేస్తున్నారు? అక్కడ ఉన్నది ఒక్కటే గోదాం. ఆ లెక్కలే పదే రాస్తున్నారన్న విషయం పై స్థాయి వరకు వెళ్లకుండా ఎలా జాగ్రత్త పడుతున్నారు? పై స్థాయికి కూడా ఈ తంతంతా తెలుసు అన్న అనుమానం రాకమానదు. కాకపోతే ఈ దొంగదందా పాలకుల దృష్టికి పోకుండా మాత్రం చాలా పకడ్బందీగా మేనేజ్ చేస్తున్నారన్నది మాత్రం తెలిసిపోతుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ సంగతి పెద్దగా తెలియకపోవచ్చు. అందుకే వాళ్ళు కూడా ఎప్పుడూ దీన్ని ప్రస్తావించిన సందర్భాలు లేవు. అంటే బోగస్ సంగతి పెద్దగా తెలియకపోవచ్చు. మిల్లర్లు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న మిల్లర్ల సంఖ్య కంటే మిల్లుల సంఖ్య ఎక్కువగా ఉంది. అసలు మిల్లుల సంఖ్య కన్నా మిల్లర్ల సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఒక్కో మిల్లులో పార్ట్నర్లు ఉండొచ్చు. వాళ్ళంతా లెక్కలోకి తీసుకుంటే మిల్లుల సంఖ్య కంటే వారి సంఖ్య ఎక్కువగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ చిత్ర విచిత్రంగా మిల్లర్ల పేరు కన్నా మిల్లుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే బోగస్ మిల్లర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందన్నమాట. అంతేకాదు, అసలైన మిల్లర్లు 30% ఉంటే బోగస్ మిల్లర్లు 70% ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. అంటే మిల్లే లేకుండా ప్రభుత్వ ఆదాయాన్ని ఎంత లూటీ చేస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. గత పాలకులు ఎలాగూ పట్టించుకోలేదు. కనీసం ప్రజా పాలకులైనా పట్టించుకుంటే వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేరుతుంది. ప్రభుత్వానికి గండి పడకుండా ఉంటుంది. ముందుగా బోగస్ మిల్లర్లను ఏరిపారేయండి. తనది కాని గోదాంలను చూపిస్తూ మోసం చేస్తున్న వారిపై వెంటనే చర్యలకు ఉపక్రమించండి.